హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అయిన ట్రిగ్గర్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. లిమిటెడ్ సిరీస్ అంటే తెలుసుగా, దేనికంటూ సీజన్ 2 లాంటివి కంటిన్యూషన్ లాంటిది ఏముండదు. జస్ట్ 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఆ 10 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య. కొరియన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సౌత్ కొరియా కంట్రీలో గన్ ఫ్రీ కంట్రీ కింద అయితే మారుస్తారన్నమాట, ఒక పీస్ఫుల్ సొసైటీ కింద. కానీ ఒక రోజు కొంతమంది నార్మల్ ప్రజల దగ్గరికి అయితే కొన్ని గన్స్ అయితే పార్సెల్స్ కింద వస్తూ ఉంటాయి అనమాట, ఎవరైతే నీడ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి. అలా ఎందుకు జరిగింది, అసలు దాని వెనక ఉన్నది ఎవరు, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ట్రిగ్గర్ సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే డీసెంట్ వాచ్ భయ్య. యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ చూద్దాము, అది కూడా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ కాకుండా రియాలిటీకి తగ్గట్టు ఉండాలనుకుంటే ట్రై చేయండి అని చెప్తా. నాకైతే ఇట్ వాస్ డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా యూనిక్ ఉంటుంది భయ్య. ఒక గన్ ఫ్రీ సొసైటీలోకి సడన్ గా వెపన్ ఫ్లో అన్నది జరగడం, అది కూడా చాలా డిస్టర్బింగ్ గా చూపించడం, ఇదంతా కూడా కొంచెం కాన్సెప్ట్ పరంగా మిమ్మల్ని హుక్ చేస్తారు. అంటే ఇదంతా ప్రెజెంట్ చేసిన విధానం మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. అండ్ డీప్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. హీరో క్యారెక్టర్ గానీ విలన్ క్యారెక్టర్ గానీ, గుడ్ అండ్ బ్యాడ్, ఈ రెండు యాంగిల్స్ ని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారన్నమాట. అండ్ రైటింగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. యాక్షన్ బ్లాక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో అంతకు మించి అయితే మైండ్ గేమ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు సిరీస్ లో. అంటే యాక్షన్ కంటే కూడా ఎమోషనల్ గానీ అండ్ సైకలాజికల్ టెన్షన్ గానీ బాగా క్రియేట్ చేస్తారనమాట. ఇంకా మంచి మెసేజ్ కూడా ఉంటుంది. గన్స్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ కానీ, ఆ సొసైటీ కొలాప్స్ కానీ చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. ఎక్కువ హీరోయిజం సీన్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు. అంటే ఓవర్ ది టాప్ సీన్స్ అయితే ఏముండవు మీరు నార్మల్ సిరీస్ లో చూసేవి. జస్ట్ రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. వన్ మ్యాన్ ఆర్మీ లా కాకుండా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ప్రతి క్యారెక్టర్ సర్వైవ్ అవడానికి ఏం చేస్తారు అన్నది చూపిస్తారు అనమాట. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయినాయి అని చెప్తా 10 ఎపిసోడ్స్ లో. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్. నాకు ఫస్ట్ ఎపిసోడ్స్లో ఎంత స్లో ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే సెటప్కి టైం తీసుకుంటున్నారని నేను వదిలేస్తా. బట్ ఫస్ట్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రెజెంట్ చేస్తారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అలా 4th 5th వరకు బాగానే ఉంటుంది. బట్ వన్స్ 6th ఎపిసోడ్ నుంచి మీకు స్టోరీ అన్నది అలా లెట్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ గ్రాఫ్ అలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంత ఇంపాక్ట్ సీన్స్ కానీ, అంత సూపర్ హై ఇచ్చే సీన్స్ ఏముండవు. అంటే మేజర్ ట్విస్ట్లు కూడా ఏముండవు, మేజర్ సర్ప్రైజెస్ కూడా ఏముండవు. జస్ట్ అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతూ అలా లెట్ డౌన్ అయిపోతుంది సిరీస్ అన్నది. ఓవర్ సింబాలిజం భయ్య. లైక్ ఏంటంటే సమ్ సీన్స్ అన్నవి మరీ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేలాగా, ఒక నార్మల్ గా చూపించే సీన్స్ అని కూడా ఓవర్ కాంప్లికేట్ చేసేసి ఆ డ్రామాని ఎక్కువగా పెట్టేసుకుని చూపిస్తారనమాట. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ లో కమర్షియల్ అప్పీల్. ముందే చెప్పేస్తున్న మాస్ యాక్షన్ సీన్స్ అయితే ఏముండవు. ఇన్ కేస్ మీరు అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ ఒక రియాలిటీ డ్రామా అయితే నడుస్తుంది అనమాట. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ చాలా స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు సిరీస్ నుంచి అయితే. స్లో అండ్ స్టడీగా ఉండి జస్ట్ ఒక యాక్షన్ థ్రిల్లర్, అది కూడా రియాలిటీకి తగ్గట్టు ఉన్న సిరీస్ చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. ఇట్ వాస్ డీసెంట్ వాచ్ బై. అంతకు మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేజర్ ట్విస్ట్లు సర్ప్రైజెస్ అయితే ఏముండవు. నార్మల్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది అంతే. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే న్యూడిటీ లేదు, కానీ ఒక సెక్షువల్ రెఫరెన్స్ అండ్ సీన్ అయితే ఉంటుంది, అది ఇబ్బంది పడతారు. అండ్ గన్ వైలెన్స్, ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది భయ్య. గన్ వైలెన్స్ అయితే ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మరి ప్రాబ్లంగా ఉంటుంది మరి. సో అవాయిడ్ చేశానని చెప్తే ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ సండే సజెషన్ వస్తుంది. ఈసారి తెలుగు డబ్బెడ్ సిరీస్ తో వస్తున్నా. మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ మర్చిపోద్దు, ఆల్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. లవ్ యూ ఆల్, బాయ్.